శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 18 జనవరి 2026 నుండి 24 జనవరి వారం రోజుల పాటు అంటే 2026 అనమాట 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా ఇది చెప్పే ముందర ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర గురుగ్రహం గురించి చెప్పుకుందామండి. గురుడు వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉన్నారు. రవి మకర రాశిలో ప్రవేశించాడంటేనే మకర సంక్రమణము అంటాం. అప్పటి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్య కాలం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పైగా ఉచ్చస్థితి కుజుడు కూడా ఉన్నాడు అక్కడ. ఉచ్చస్థితి కుజుడు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఎవరికంటే మంచి మంచి కొన్ని రాశుల వాళ్ళకి ఉంటాయి. అదృష్టం ఇస్తాడు ఆయన. కాబట్టి ఒక శుభగ్రహం అంటే ఒక రవి ఉండడము, ఒక ఉచ్చ గ్రహం కూడా ఉండడం కూడా గొప్ప అదృష్టము. అలాగే బుధ శుక్రులు అంటే మకర రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అదృష్ట సంకేతాలు సూచిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన కొన్ని రాశుల వాళ్ళకి జలగండాన్ని ఇస్తూ ఉంటాడు, కొన్ని రాశుల వాళ్ళకి అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. అది చెప్పుకుందాం. సో ఇవన్నీ గ్రహస్థితులు అంటే 9 గ్రహాలకి ఉన్నటువంటి పొజిషన్స్ చెప్పాను. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ధన సౌఖ్యం ఉంటుందండి. ధన వృద్ధి ఉంటుంది. ధనంలో ఎక్కువ సంపాదన ఉంటుంది. అంటే మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. అలాగే గాయకులకి బాగా పాటలు పాడడము, ఈ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా ధనప్రాప్తి కలగడము, గుర్తింపు గౌరవం కూడా దక్కడం జరుగుతుంది. మీ గురు ప్రభావం కూడా విద్యలో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. ఇప్పుడు మరి కేతు ప్రభావం 4th భావం ఉంది కదా, విద్యలో ఆటంకాలు మళ్ళీ కలిగిస్తుంటారు. గురువు వలన విద్య ఆటంకాలు ఉండవు, కానీ కేతు వల్ల అంటే కొద్దిపాటి ఆటంకాలు కొంతమందికి జాతకాలు ఇచ్చే ఉంటాయి. తల్లిగారికి బాగుండదు, మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. రైతులు కూడా కొంచెం అంత యోగవంతం కాలం మాత్రం కాదు. వాహన సౌఖ్యం కూడా తక్కువగా ఉంటుంది. మీ పిల్లలు కూడా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. అంటే పిల్లలు అంటే మీకు సంతానం విషయంలో ఆలస్యం అవ్వడమో, లేకపోతే ఈ సంతానం వల్ల ఇబ్బంది కలగడమో జరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో లాసులు కూడా రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. అంతేకాకుండా మీ రాశి వారికి భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. కాబట్టి రవి, బుధ, కుజ, శుక్రులు చాలా బాగున్నాయి. రవి బుధులు ఫైనాన్స్ అంటే రవి బుధులు కనుక మీకు అలా భాగ్యస్థానం ఉన్నారంటే ఫైనాన్స్ విద్య బాగా వస్తుంది. అలాగే డాక్టర్ సంబంధించినటువంటి విద్య కూడా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీకు రవి బుధులు ఫైనాన్స్ అనేది. అంతేకాకుండా రవి బుధుల వల్ల మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే గణిత శాస్త్రం అంటాం కదా, అలాగా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ రవి కుజులు కూడా బాగున్నారండి. అంటే మీకు పట్టుదలతో ప్రతి పనిని మీరు సక్సెస్ చేసేస్తూ ఉంటారు. స్వయం కృషితోటి బాగా రాణిస్తూ ఉంటారు. అలాగే ఉన్నతంగా రాణిస్తారనమాట. అంతేకాకుండా రాజస లక్షణాలతోటి చాలా బాగుంటారు. అలాగే కుజుడు కూడా మీకు భాగ్యంలో ఉన్నాడండి. అంటే 12th హౌస్ లార్డ్ ఈ 9th భావం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్న 12th హౌస్లో 9th హౌస్లో ఉన్న ఫారిన్ యోగాన్ని ఇస్తాడు కుజుడు. అంతేకాకుండా కుజుడు వలన కూడా సర్వశుభాలు, కళలు ఒక విధంగా మీకు అవకాశాలు ఉన్నాయి. రవి కుజులు కూడా మీకు బాగున్నారు. అదే కుజ బుధులు కూడా ఉండడం వలన మీకు ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి, మ్యాథమెటిక్స్లో ఎందుకు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా మంచి యోగము, అదృష్టము, కళా రంగంలో ఒక యోగం ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు కూడా మీకు వస్తాయి. అది గొప్ప అదృష్టం కదండి. ఇంకా చెప్పాలంటే రవి బుధుల వలన చురుకైన స్వభావము, తెలివితేటలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాలు ఎంత బాగుందండి మీకు. పక్కన కుజ శుక్రులు కూడా ఉన్నారు. అంటే జ్ఞానాన్ని కలిగి ఉండడము, క్రీడల పట్ల అధికంగా రాణింపు, అంతేకాకుండా పెద్దవారిని కలవడము జరుగుతుంది. దశమల రాహు వలన గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉండడం కానీ, అయితే గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో డాక్టర్స్గా మీరు బాగా రాణింపు కానీ, ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు కానీ ఇవన్నీ ఉంటాయండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు కూడా రాహువే ప్రధాన కారకుడు అవుతాడు. కాబట్టి సినిమా రంగంలో ఉన్న వారికి కూడా రాహు కాబట్టి చక్కటి యోగవంతమైన కాలం అనే చెప్పచ్చు.
ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, అలాగే వ్యవసాయ రంగంలో మీకు ఉన్నతమైనటువంటి వృత్తి డెవలప్మెంట్స్ శని వల్ల కలుగుతాయి. ఏదైనా మీ రాశి వారికి భాగ్యస్థానము చాలా 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 బాగుంది. కాబట్టి మీ భాగ్య రాజ్య లాభస్థానాలు బాగున్నాయి కాబట్టి కష్టపడండి. ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే నా పేరు వాడ్రే వాదినారాయణ శర్మ. CMA చేశానండి నేను. సరే అది పక్కన పెడదాము. మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంటే జాతకాల్లో వివాహాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, అంటే వివాహ సమస్యలని, చిల్డ్రన్ సమస్యలని అనేక రకాలుగా ఉంటాయి కదండి. మనకి ఫారిన్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా నేను చెప్పగలను. వివాహ వేడుక కూడా ఏ నెలలో అంటే జనరల్ సుమారుగా కూడా మనం చెప్పచ్చు ఏ నెల జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఉంటుందని కూడా నేను కొన్ని డేట్స్ కూడా ఇస్తాను. సరే అది పక్క పెడదామండి. ఇంకా మీకు ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నా ముహూర్తాల గురించి కానీ, లేదా ఇంకా ఏంటంటే మీకు ఇంకా కావాలన్న వివాహ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు అనేది ఇంక ఇప్పుడు లేవు కాబట్టి రాబోయే కాలంలో ఉంటాయి. అలాగే మంచి మంచి శుభకార్యాలు ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ ఉంటాం కదా మనం. ఇవన్నీ ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం చెప్పి మీరు ఒకవేళ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. 7075389589 కింద కనిపిస్తుంది కదండి. 7075389589. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలను ఆస్ట్రాలజీకి సంబంధించిన సమస్యలు కాకుండా మీకు వాస్తు సమస్యలు అంటుంటాం మనం. వాస్తు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. మనం ఈ వారం రోజులు కూడా అండి మనం చేయవలసినటువంటి పూజలు కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఏంటంటే 12 రాశుల వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలించవు. ముఖ్యంగా రాహుకేతులు కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం కొన్ని ప్రభావాలు అందరి రాశుల మీద ఉంటాయి. సో మనం ఈ వారం మొత్తం కూడా పూజించవలసింది సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన సుబ్రహ్మణ్య స్వామి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సకల శుభాలు చాలా బ్రహ్మాండం కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క దోషం కూడా ఉందని మనకి, అంటే 12 రాశుల మీద కొన్ని రాశుల వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఆ దోషాల పరిహారం అవ్వాలంటే 7 శనివారాల పాటు శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అందులో డౌట్ లేదు. అలాగే వ్యవస్థిత రాహు, పంచమ రాహు, సప్తమ రాహు దోషాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదొకటి కేతు ప్రభావం ఉంటాయి. అందుకనే ఏమాత్రం వీరున్న కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మన ఊళ్ళోనే కావాలనుకుంటే టెంపుల్స్లోకి వెళ్ళండి. శుభ్రంగా రాహుకేతువులకి ప్రతి శనివారం కానీ, అది మంగళవారం కానీ శనివారం శుక్రవారాల్లో కూడా మీరు చేయించుకోవడం వలన కూడా రాహుకేతువుల దోషాలు పరిహారం అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాహు వలన వచ్చే దోషాలు, కేతు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మనం చెప్పినట్టుగానే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయవలసిన పని అది ఆయన్ని. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి తెలుసు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిపోయింది. సో సోమవారం పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ 12 రాశుల వారికి అండి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావము కొంతమందికి తీవ్రతగా ఉంటుంది. ఎందుకంటే 12వ భావంలో రాహు మరణాలని, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని, అయితే గృహంలో పీడల్ని, పశు నష్టాన్ని, చాలా విధంగా అష్టమ రాహు అయినా సరే ఈ విధంగా దోషాలు మాత్రం బాగా ఇస్తుంటాడండి ఆయన. సో శ్మశానంలో అడుగుపెట్టేటి చేయడము, బరియల్ గ్రౌండ్స్లో కొంతమందికి ఉంటుంది, అలా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ దోషాలన్నీ పరిహారం అవ్వాలంటే మనం ఖచ్చితంగా రాహు సంబంధించినటువంటి నవగ్రహాల రాహుకి కొన్ని వారాల పాటు 8 వారాలు, జనరల్గా 18 వారాలు అంటాం, అంతవరకు అక్కర్లేదు మనకి. 7-8 వారాలు చేసుకుంటూ ఆ స్వామివారికి దానాలు ఇస్తుకుంటూ ఉంటే ముఖ్యంగా రాహు ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందుకనే రాహు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. రాహు ప్రాణం నిలబెట్టడంలోనూ మునగాడు ఆయన. మంచి ఆయుర్దాయం ఇవ్వాలన్నా, మరణం నుంచి వెనక్కి తీసుకురావాలన్నా కూడా రాహు మంచి శనికంట బలవంతుడు. అలాగే ఆయన మనకి ఇబ్బందులు కలిగించాలన్నా కూడా శనికంట క్రూరుడు అంటాం కదా, అలా మనకి ఏమైనా దోషాలు ఇవ్వాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలన్నా సరే రాహు వలన కూడా అవుతుంది అంటాం. అందుకనే ఎవరైనా నిత్యము అమ్మవారిని పారాయణ చేయడం వలన సకల దోషాలు పోవడమే కాకుండా
ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా ఉంది కదండి. ఆ మంత్రం జపించడం వల్ల కూడా రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. ఈ కేతు వల్ల అంటారా, గణపతిని పూజించడము, మనకి అవన్నీ చెప్పదగ్గ అంశాలే, మీకు తెలుసు కదా. గరిగితో పూజించడము, పౌర్ణమి వెళ్ళిన చవితి తర్వాత ఇంకా శుభ ఫలితాలు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి చెప్పదగ్గ అంశాల కింద చెప్పచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటుండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.